నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆల్ ఫ్రీ బాబు మాటలు నమ్మి మోసపోవద్దు. వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సూపర్ హిట్. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజ్. అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం ర్యాండమైజేషన్. రూరల్ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ వెల్లడి. నిరుద్యోగ యువత సంఖ్య పెంచడంలో జగన్ రికార్డ్. సిటీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. కడియంలో దగ్గుపాటి గోరంట్ల ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన గ్రామాల ప్రజలు. చంద్రబాబు నోరు విప్పితే అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం విమర్శించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వరాల జల్లు కురిపించడం, నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజం అన్నారు. ఆయన 2014లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవటమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బుధవారం విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ టీడీపీ చంద్రబాబు పైన ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలు వచ్చాయంటే ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని అబద్ధాలైనా ఆడతారన్నారు. అందుకే దివంగత వైఎస్ఆర్ టీడీపీ చంద్రబాబును ఉద్దేశించి ఆల్ ఫ్రీ బాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు అబద్ధాల మార్క్ మేనిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చెయ్యరనే విషయం ప్రజలందరికీ తెలుస్తోందన్నారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ ఎక్కడ మాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ ఎక్కడ చేశారని ప్రశ్నించారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో సహజంగానే యువత నమ్మి ఎంతో ఆశతో మీ విజయానికి కృషి చేస్తే తీరా సీఎంగా పదవిలోకి వచ్చాక ఎక్కడ న్యాయం చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు బ్యాలెట్పై 3వ నెంబర్పై ఓటేసి గెలిపించాలని కోరారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 10,000 ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలబడతారని హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి, నక్క శ్రీనగేష్, పాలిక శ్రీను, పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు, మరి బీజేపీ ప్రతినిధి అయిన సిద్ధార్థ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డీఏ మేనిఫెస్టో కాదంటండి, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది. వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకంటుకుపోద్దా? వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకొచ్చిన హామీలు ఇచ్చాడు. అతని పేరే ఆల్ ఫ్రీ బాబు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, బాబు నీ పేరు చంద్రబాబు కాదు, నీ పేరు ఆల్ ఫ్రీ బాబు అని. సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేశారు. ఇవాళ జగనన్న గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేశారంటే ఎన్డీఏలో కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకన్నా మేము 17% అదనంగా ఖర్చు చేశాం. రాజమండ్రి యువతకి, ఎస్పెషల్లీ రాజమండ్రి యువతకి రాబోయే నా టెన్యూర్లో 10,000 ఉద్యోగాలు, 10,000 ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం. వాళ్ళు స్వయం ఉపాధి అయినా కానివ్వండి, లేకపోతే నేను కల్పించే ఉపాధి అయితే కానివ్వండి, ఉద్యోగాలు అయితే కానివ్వండి, లిస్ట్ ఇచ్చేస్తా. ఏమండి ఇగో ఈ సంవత్సరం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇంతమందికి లోన్లు ఇప్పించానని. ఇవాళ జయలక్ష్మి బ్యాంక్ ఏమైందండి? అగ్రిగోల్డ్ ఏమైందండి? జయలక్ష్మి బ్యాంకు, అగ్రిగోల్డ్లో ప్రజలు అధిక వడ్డీలు వస్తాయని అమాయక ప్రజలు నమ్మి అందులో డిపాజిట్లు చేసేస్తారు. అగ్రిగోల్డ్ పరిస్థితి అదే కదా. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం తక్కువేం కాదు. ఈయన కూడా అగ్రిగోల్డ్ టైపోడే, ఈయన కూడా జయలక్ష్మి బ్యాంక్ టైపోడే. టోపీ తిప్పేయడమే కదా. ప్రజలు నమ్మించి ఇలా ఎరేస్తూ ఉన్నాడు. కాదు, ఎరేస్తూ ఉన్నాడు, మొత్తం పెద్ద గ్యాలలు లాగేద్దామని.
15 సంవత్సరాలు మేయర్లు చేశారు, గాడిదలు కాశారా? ఏం చేశారండి 15 సంవత్సరాలు? ఇప్పుడు నేను నా మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తా. అటు మూలగొయ్యి దగ్గర నుంచి ఆర్యాపురం, అటు స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఆదమ్మ దెబ్బ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తాం. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కసరత్తు చేసి మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగిందని, అది ప్రజల్లో సూపర్ హిట్గా నిలిస్తే మిగిలిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలు అట్టర్ ఫ్లాప్గా నిలిచాయని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ 3 పార్టీల కూటమి పేరుతో 2 పార్టీలు జతకట్టి విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకట్టుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విడుదల చేసిన నవరత్నాల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం లేకుండానే కూటమి మేనిఫెస్టో విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. ప్రజలు విఘ్నతతో ఆలోచించి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి 25 పార్టీలతో కలిసి ఏర్పడిన ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మోడీ అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎవరికి ఓటేసినా మోడీ చెంతకే చేరతాయని, ఏ పార్టీ ఎంపీ గెలిచినా బీజేపీకే మద్దతుగా నిలుస్తారన్నారు. ఏ ఒక్క ఎంపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని ప్రశ్నించేందుకు ముందుకు రారన్నారు. సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, బాలెపల్లి మురళీధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఇజ్జరౌతు విజయలక్ష్మి, బిల్డర్ బాబీ, ఆమ్ ఆద్మీ నాయకులు పాల్గొన్నారు. విషయం మనందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఖార్గే గారు పార్టీ పెద్దలు నిర్ణయించినటువంటి మేనిఫెస్టో, రాష్ట్ర స్థాయిలో మేమిచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు, ఈ రెండింటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత 2 రాజకీయ పార్టీలు కూడా తేలిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో విడుదలలో వాళ్ళు డిజోన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో 5 ప్రధానమైనటువంటి అంశాలు, దాంట్లో సామాజిక న్యాయం, కులగణన, రాజ్యాంగాన్ని అమలు మార్పు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సుప్రీంకోర్టు సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగంలో చర్యలు తీసుకుని ఆయా సామాజిక వర్గాలకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా, కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది, వాటిని సవరించడం, వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం, అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ రాష్ట్రంలో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ, గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, ప్రతి ఒక మహిళకి, పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి 1 లక్ష రూపాయలు, అంటే నెలకి 8,333 రూపాయలు, 12 నెలలకి 1 లక్ష రూపాయలు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది. బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది, ఎన్డీఏ 400 స్థానాలు గెలుస్తుంది, ప్రతిపక్షాలు సోదులో లేకుండా పోతాయని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇవాళ ఫేజ్ 1, ఫేజ్ 2 అయిన తర్వాత మొత్తం ఆయన అజెండానే మార్చేసి అత్యంత దారుణమైన స్థితికి దిగజారి ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారు గెలిస్తే రేపొద్దున హిందువుల మంగళసూత్రాలు, హిందువుల ఆస్తులన్నీ కూడా తీసుకొని మహమ్మదీయులకు పంచిపెడతారని చెప్పాడు. దానికి ఆయన రీజన్ ఏమంటే 2006లో మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు. మరి 2006లో మన్మోహన్ సింగ్ గారు చెప్తే మన్మోహన్ సింగ్ గారు 2014 వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఆ 8 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కడ హిందువుల ప్రాపర్టీ తీసుకున్న పాపాన పోలే, లేదా ముస్లింలకు ఎక్కడా పంచిపెట్టింది లేదు. కాబట్టి ఏమంటే అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కర్ణాటక పోయాడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ అడుగు జారిపోతూ ఉంది. ఆయన అనుకున్నట్లుగా ఎన్డీఏకి 400 స్థానాలు రావడం లేదు. బీజేపీకి 370 సీట్లు గెలిచే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. అనేక రకాల సర్వేల ప్రకారం ఇవాళ 200 స్థానాలు గెలవడం కూడా కష్టమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగజారి ఇవాళ మతచిచ్చు లేపడానికి, తద్వారా ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన రెండో తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో చేయడం జరిగిందని రూరల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు. కలెక్టరేట్లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్, ఓటర్ రెండో తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా కలెక్టర్ మాధవీలత, ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోచ, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 237 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలు 20% అదనంగా కలిపి 285 బ్యాలెట్ యూనిట్లు, 285 కంట్రోల్ యూనిట్లు, 30% అదనంగా కలిపి 348 వీవీప్యాట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని, ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో యువత ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు 21,000 మంది యువత ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. స్థానిక తిలక్ రోడ్డు టీడీపీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తానని చెప్పిన జగన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇది నమ్మిన 10 లక్షల మంది యువత ఆశతో సన్నద్ధమయ్యారని, తీరా చూస్తే వారి ఆశలు అడియాసలు అయ్యాయన్నారు. ఏటా డిఎస్సి అని కూడా అన్నారని, చివరకు అది దగా డిఎస్సి అయిపోయిందని పెదవి విరిచారు. ఇవన్నీ గమనించిన ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకు మేలు చేయాలని భావించి మెగా డిఎస్సి హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకమని ఆయన చెప్పారు. మేనిఫెస్టోని దైవంగా చెప్పే జగన్ మరి మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ అంశం ఏమైందని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కటైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అని నిలదీశారు. దైవంగా భావించే మేనిఫెస్టోని అమలు చేయనప్పుడు కొత్తగా 2024లో మేనిఫెస్టో ఇస్తే జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం, యువత ఎలా నమ్ముతారు మిస్టర్ జగన్ అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ఎన్నో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, 2 డిఎస్సీలు ఇచ్చామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీసు ఉద్యోగాలు ఇచ్చామని, కియో వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని, మేము చెప్పుకోవటానికి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వైసీపీ వచ్చాక అన్ని పాడు చేశారని విమర్శించారు. ఐటీ పార్క్ అడిగితే ఎంపీ భరత్ రామ్ చిల్డ్రన్స్ పార్క్ తెచ్చాడని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో ఐటీ హబ్ తెస్తామని, స్థానిక యువతకు పరిశ్రమలలో 33% ఉద్యోగాలు ఇస్తామని, ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలు పెట్టుకోవటానికి కృషి చేస్తామన్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్, రాజమండ్రి పార్లమెంటు డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, తెలుగు యువత నాయకులు ఉర్లంకల లోకేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లి బుజ్జి, ముస్సిని బాబురావు, బెల్లంకి జయరాం, ఈతలపాటి రవి, ఉపాధ్యక్షులు చింతపల్లి నాని, కందికొండ అనంత్, దుద్దేటి నాగేంద్ర, తాడి దుర్గాప్రసాద్, బొర్ర చిన్ని, సాయి దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 6,16,000 మంది
అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడురా అంటే నిరుద్యోగ యువతిని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది. 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో. ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇది నమ్మి చాలామంది ఆశావాహులు సుమారు 10 లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైనవి అనే విషయం గమనించాలి. ఈ మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయినా డిఎస్సి గురించి అయినా పెడతారా అంటే దాంట్లో కూడా మెగా డిఎస్సి గురించి ప్రస్తావన లేదు. మరి ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లే. అంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళు ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే అని అనుకుంటా ఉన్నారేమో, మరి ఏమి తెలియట్లే. ఇంకా ఈ నగరం గురించి వద్దాం. ఈ నగరం గురించి మేము అడిగేది ఏంటంటే యువత అందరూ కూడా ఐటీ జాబులు, ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతూ ఉంటే ఆ పార్క్ అన్న మాట ఒక్కటే భరతరామ్కి బాగా ఎలిగినట్లుంది. వాళ్ళు అడిగింది ఐటీ పార్క్, ఐటీ అన్న మాటని మర్చిపోయి చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు. అడిగింది ఐటీ పార్కు, తెస్తుంది చిల్డ్రన్స్ పార్కు. అంటే ఈ చిల్డ్రన్స్ పార్కుల వల్ల నేను ఒకటే అడుగుతాను, యువతకు ఒక్క ఉద్యోగాన్ని నువ్వు కల్పించగలిగావా ఆన్ రికార్డ్? ఒక్కటంటే ఒక్కటి ఏదైనా పరిశ్రమల్లో నీ పేరు చెప్పైనా ఇవ్వగలిగావా? జాబ్ మేళాలు పెట్టారు, జాబ్ మేళాల ద్వారా ఆన్ రికార్డు మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మంత్రంగా ఇచ్చేయడం కాదు, ఎంతమంది వెళ్ళి ప్లేస్ అయ్యారు? అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తాయంటే అందరూ ఏమనుకున్నారంటే యువత మెగా డిఎస్సి తీస్తారు, ఐటీ కంపెనీలు తెస్తారు, మంచి మంచి ఇండస్ట్రీస్ తెస్తారు, ఇవన్నీ తెచ్చి ఉద్యోగాలు వస్తాయి, మంచి రోజులు వస్తాయి అనుకున్నారు. అన్న వస్తున్నాడు అని అంటే మంచి రోజులు వస్తాయంటే ఇవన్నీ అనుకుంటే తీరా చూస్తే వాస్తవాలకు ఏమైంది? అన్న వచ్చాడు, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, అన్న వచ్చాడు, గంజాయి బ్యాచ్ వచ్చింది. విచిత్రం, గంజాయి రాష్ట్రంలో వెచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉంది. చాక్లెట్లు ఎలా దొరుకుతున్నాయో గంజాయి కూడా అంతే ఈజీగా దొరుకుతూ ఉంది. కారణం పెంచి పోషిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. పైపెచ్చి అంటారు మాకేమీ తెలియదు. ఇక్కడ మేము వాస్తవాలతో చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒప్పుకోరు. దానికి ఉదాహరణ భరతరామ్. ఇప్పుడు దాకా ద్వారంపూడి ఇక్కడ దొరికాడు 300 కేజీతో విక్రమ్ రెడ్డి. ఏమయ్యా ఏంటయ్యా అని అడిగితే అవన్నీ వదిలేసి ఎవరెవరో సంబంధం లేని తెచ్చేసా నువ్వు ఉన్నావు అంటాడు. అంటే నేను చేసే నువ్వు చెయ్యని చెప్పి నన్ను లాగుతున్నాడు. ఇది కాదు విధానం. స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న మాటలవి. ఆయనే చెప్పారు ఎస్ ఇవన్నీ వచ్చినాయి అని. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్, పోలీస్, డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మేమిచ్చున్నాం. ఇంకా జాబ్స్ అంటారా, ఇండస్ట్రీస్ అంటారా, కియా తెచ్చున్నాం, జోహో తెచ్చున్నాం, టీసీఎల్ తెచ్చున్నాం, అశోక్ లైలాండ్ తెచ్చున్నాం, హెచ్సిఎల్ తెచ్చున్నాం, మెట్టెక్ జోన్ తెచ్చున్నాం, హీరో తెచ్చున్నాం, అపోలో టైర్స్ తెచ్చున్నాం, ఇంకా చాలా తెచ్చినే ఉన్నాయి. కానీ మీరేం తెచ్చారు ఇలా చెప్పుకోవడానికి? మీరేం తెచ్చారు? ఒక ఈకో సిస్టమ్ తయారు చేశాం. ఒక మంచి ఈకో సిస్టమ్ తయారు చేస్తే దాన్ని మొత్తం పాడు చేసేశారు. ఈరోజు మేము రాజమండ్రి యువతకి హామీ ఇస్తూ ఉన్నాం, ఐటీ హబ్ కింద రాజమండ్రి సిటీని తీర్చిదిద్దుతాం. దానికి ఎలా చేయాలన్న దాని మీద అవగాహన కలిగి ఉన్నాం. గతంలో రాజమండ్రికి తెచ్చున్నాం,
దాన్ని పారిపోయే మాదిరిగా చేయబోయారు. ఆ అబ్బాయి నిలబడి ఈ రోజున రాజమండ్రిలో ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూనే ఉన్నాడు. దాని పేరే అమరావతి సొల్యూషన్స్. వేధించారు అబ్బాయిని. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఐటీ హబ్ కింద తీసుకొస్తాం. అలాగే 33% రిజర్వేషన్ ఇండస్ట్రీస్ కానీ అన్నిట్లో కూడా స్థానిక యువతకు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఏపీ పేపర్ మిల్ సహకారంతో, ఓఎన్జీసీ సహకారంతో, గెయిల్ సహకారంతో అనేకమైన పార్కులు డెవలప్ చేశాం. ఇతని మాదిరిగా కార్పొరేషన్ నిధులు పెట్టి చేయించడం కాదు. సిఎస్ఆర్ ఫండ్స్ కింద రాజమండ్రికి ఏం తేగలిగారా? మేము అనేకమైన పార్కులు ఓఎన్జీసీ గెయిల్ తోటి డెవలప్ చేశాం. వీళ్ళు మొత్తం కార్పొరేషన్ నిధులతోటే చేశారు. ఎందుకు అడగలేకపోతున్నారో మీకు తెలుసా? కోవిడ్ సమయంలోనే వీళ్ళు వాడేశారు ఓఎన్జీసీ వాళ్ళని, గెయిల్ వాళ్ళని సొంత లాభాలకి. విపరీతమైన స్కాములు చేశారు కోవిడ్ సమయంలోనే వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ డబ్బులు తీసుకొని. అందుకే వీళ్ళు మొహాలు కూడా చూడడానికి వాళ్ళు ఇష్టపడతలేదు. ఈ రోజున రాజమండ్రి యువత కోసం ఒక డిక్లరేషన్ ద్వారా వాళ్ళందరికీ ఒక హామీ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వారంతా యువ నాయకులు, వారి ద్వారా యువత అందరికీ కూడా ఒక మెసేజ్ పంపిస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళ పట్ల బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఉద్యోగాల పట్ల అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. వారు ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా కూడా వారి యొక్క భవిష్యత్తు పట్ల బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. యువత అంతా కూడా మేలుకోండి, ఆలోచించండి. మీకు అన్ని విధాలుగా అండగా ఉన్నది, మీకు అన్ని విధాలుగా ప్రోత్సాహాలు ఇస్తుంది, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది, మీకు మెగా డిఎస్సి తీయబోయేది, ఆ గ్యాప్లో మీ అందరికీ నిరుద్యోగ వృత్తి ఇచ్చేది ఎన్డీఏ కూటమి. మిమ్మల్ని అన్ని విధాలుగా మోసం చేసింది, మాయ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గమనించి మీ అందరి యొక్క ఓటుని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా యువత అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో కీలకమైన కడియం మండలంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి బుధవారం కడియం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. దగ్గుబాటితో పాటు రూరల్ నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ నివాసం వద్దకు చేరుకున్న పురంధేశ్వరి అల్పాహారం అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియపు సావరం, జేగురుపాడు మీదుగా మాధవరాయుడుపాళెం చేరుకుంది. స్థానిక సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో దగ్గుపాటి, గోరంట్లకు పూల జల్లులతో రైతు ప్రధాన వ్యవసాయ పనిముట్లు, నాగళ్లు బహుకరించి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మురమండ, దొళ్ల, వీరవరం, దామిరెడ్డిపల్లి, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి గ్రామాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దగ్గుపాటి మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని, అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జనసేన పార్టీ అధ్యక్షుడు ముద్రగడ జమ్మి, బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంతం గణపతి, కలిదిండి గోవింద్, కూటమి నాయకులు పుల్ల రామారావు, గంటి నర్సయ్య, బోడపాటి గోపి, చెరుకూరి నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ సూరపరెడ్డి జానకిరాం, పితాని శివరామకృష్ణ, గుత్తుల కృష్ణ, ఎనమదల రాజు, చిక్కల రాజేశ్వరరావు, నేలపూడి కింగ్, జల్ది కృపారావు, వరగోగుల వెంకటేశ్వరరావు, గారపాటి తాతబ్బాయి, చిక్కాల శ్రీను, వనం సూరిబాబు, కొప్పిశెట్టి శ్రీను, గోరు నాగేశ్వరరావు, జంగా వినోద్, కళ్యాణపు సూరిబాబు, అన్నందేవుల కోదండం, పుల్ల రామన్న, కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. కోసిన కత్తులు
అసలు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దుంకాడుతాం చెరగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్న పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వాడల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. శ్యామల సెంటర్లో స్తూపం వద్ద అరుణ పతాకాన్ని సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఆవిష్కరించారు. అనంతరం శ్యామల సెంటర్ నుండి ప్రదర్శనగా కార్మిక వర్గం బయలుదేరి మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలుత నగరంలో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ వద్ద సిఐటియు పతాకాన్ని పేపర్ మిల్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి అరుణ్ ఎగరవేశారు. రాజా థియేటర్ వద్ద బిల్డింగ్ వర్కర్స్, జాంపేట రిక్షా వర్కర్స్ యూనియన్, నందం గనిరాజు సెంటర్లో ఆటో వర్కర్స్ యూనియన్, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద, హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద, సదరన్ డ్రగ్స్ పరిశ్రమ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పతాకావిష్కరణలు జరిగాయి. పోలిన వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, కోశాధికారి కేఎస్వి రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఉపాధ్యక్షులు కర్రీ రామకృష్ణ, పి తులసి, ఎన్ సత్యరాజు, శారద, సునీత, అన్నామణి, హవీలా, దుర్గా, నాగమణి, లక్ష్మి, రాధా, విద్యాసాగర్, ఎస్ వెంకటేశ్వరరావు, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాజా, మురళి, తాతారావు, భాస్కర్, వి రాము, గోపాల్, రణదీప్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన ఎన్నికల భారతం కవితా సంకలనం, గ్రంథావిష్కరణ, నేటి ఎన్నికల తీరుతెన్నులపై కవితా గోష్ఠి కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల భారతం గ్రంథావిష్కరణ చేసి మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాల్లో బావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహానుభావులు స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గారని, నేడు ఎన్నికలు భ్రష్టు పట్టుకుపోయాయని, డబ్బుతో ఓట్లు కొనుక్కొని 30% ఓట్లతో నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లో వచ్చి అధికారం చెలాయిస్తున్నారని, దీన్ని మేధావులు, విద్యాధికులు, మధ్యతరగతి ప్రజలు అడ్డుకుని రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ముప్పాళ్ల అన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రీ రామారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అభ్యుదయ రచయితల సంఘం సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు కూడా సాగించి కీలక భూమిక పోషించిందన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం సమాజంలో చైతన్యం తీసుకువచ్చి సమాజ అభివృద్ధికి దోహదపడే గ్రంథాలను ప్రచురిస్తుందన్నారు. అరసం జిల్లా కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె పార్థసారథి, అరసం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, సభ్యులు డాక్టర్ పివిబి సంజీవరావు, బంగారు విబి ఆచార్యులు, మల్లెమొగ్గల గోపాలరావు, బూడిద వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని తప్పనిసరిగా మార్చవలసిన అవసరం ఉంది. ఎన్నికల నేరాలకు పాల్పడితే అతి తక్కువ శిక్షలు పడే ఏదైనా చట్టం ఉందంటే అది ప్రజాప్రాతినిధ్య చట్టమే. కాబట్టి ఎన్నికల నేరాలకు పాల్పడుతూ ఉంటే 3 నెలలు 6 నెలలు జరిమానాలు ఇలా పెట్టుబడులు అది పెడితే ఎక్కడ ఎన్నికల సక్రమంగా జరుగుతాయి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? కాబట్టి ఇటువంటి వాటన్నిటి మీద కూడా మార్పులు సమగ్రంగా తీసుకురాకపోతే, ఎన్నికల సిస్టంలో మార్పులు రాకపోతే సామాన్యుడు, సేవా దృక్పథం అన్న వాళ్ళు ఎన్నికల్లో ముందుకు వచ్చినట్టు ఆస్కారం లేదు, పోటీ చేసినా గెలిచేటువంటి అవకాశాలు లేవు. మేనిఫెస్టో, వీళ్ళు చూస్తున్న మేనిఫెస్టో ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వాళ్ళేమో 3,000 పెన్షన్ ఇస్తే మేమైతే 5,000 ఇస్తాము, మేమేమో స్త్రీలకి వస్తువు అయితే మీ స్త్రీలకే కాదు పురుషులు కూడా ఉచితం చేసేస్తాం అంటే మరి టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఈ స్త్రీలు పురుషులు కనబడడం అన్నట్టు ఆ లెవెల్ పడిపోయింది. ఇక ఈ ఉచితాలు అనేటటువంటి
పేదవాళ్ళకి పర్వాలేదు, కానీ డెవలప్మెంట్ సైడ్ నుంచి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఉండేటువంటి మేనిఫెస్టో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు దండిమేను ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను విచ్చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేసి టిప్పర్, ఆటో కార్మికులకు ఆసరాగా ఉండే వివిధ ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారని, రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా కార్మికులంతా ఏకతాటిపై ఉండాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. అలాగే కార్మిక నేత ఈశ్వర్ కార్మిక సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు కస్తూరి రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, కార్మిక సంఘాలన్నీ కార్మిక సంక్షేమం కోసమే పనిచేస్తాయన్నారు. కార్మిక నేతలు చెల్లబోయిన వాసు, సోమరాజు, నాగేశ్వర్, జిఎన్వి ప్రసాద్, సాదా వెంకలరావు, సిహెచ్ దాస్, పి మోహన్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కార్మికుల పక్షపాతి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు అన్నారు. బుధవారం నగరంలో క్వారీ మార్కెట్ సెంటర్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా వైసీపీ జెండాను అజ్జరపు వాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికుల కోసం సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వాహన మిత్ర ద్వారా 10,000 ఇస్తున్నారని తెలిపారు. అలాగే 10 లక్షల బీమా పాలసీ కల్పించారని, స్విగ్గీ, జొమాటో బాయ్స్కి 5 లక్షల బీమా పాలసీ కల్పించారని తెలిపారు. అలాగే గూడ్స్ లారీ డ్రైవర్స్కు బీమా పాలసీ కల్పించేందుకు సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. సింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్కు సీటు కేటాయించడమే కార్మికుల పట్ల జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వైసీపీ నాయకులు కస్సే రాజేష్, తిరగాటి దుర్గా, అడప రాజు, క్వారీ డ్రైవర్లు సంఘం అధ్యక్షులు దంతుమళ్ల ఏసు, తాపి మేస్త్రీల సంఘం అధ్యక్షులు చిన్న, నూనె వేణుగోపాల్ యాదవ్, కుంచే శేఖర్, బంటి, ఆనంద్ పొట్ట, ప్రసన్న, బత్తిన చక్రారావు, నల్లం గణేష్, తామాడ దుర్గాప్రసాద్, సంజీవ్, దీపు, సానాలతో పాటు నగరంలోని పలు ఆటో స్టాండ్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి పెట్టాడు. అంటే ఈ ఆటో కార్మికులందరూ పొట్టలు కొట్టడానికి అతని దురుద్దేశం. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి గద్దెలెక్కాలని అతని ఉద్దేశం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికుల కోసం ఆలోచించి గతంలో వాహన మిత్రతో 10,000 అందివ్వడమే కాకుండా ఈవేళ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టినా సరే ఆటో కార్మికుల ఫ్యామిలీస్ రోడ్లు పడకూడదని ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించి ఉచిత బస్సు పథకం పెట్టకుండా మన అందరికీ కూడా వైఎస్ఆర్ బీమా పథకం కింద మన ఇంట్లో కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేడే సందర్భంగా పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆల్ ఫ్రీ బాబు మాటలు నమ్మి మోసపోవద్దు, వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సూపర్ హిట్, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజ్. అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం ర్యాండమైజేషన్, రూరల్ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ వెల్లడి. నిరుద్యోగ యువత సంఖ్య పెంచడంలో జగన్ రికార్డ్, సిటీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. కడియంలో దగ్గుపాటి గోరంట్ల ఎన్నికల ప్రచారం, బ్రహ్మరథం పట్టిన గ్రామాల ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.